నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నేను సీతారామరాజు. 53 రోజుల విరామం ప్రజల నినాదాల మధ్య కరిగిపోయింది. మరో ప్రజా ప్రస్థానం పునః ప్రారంభమైంది. ప్రజల గొంతులు నినాదాలై షర్మిలకు ఘన స్వాగతం పలికాయి. ప్రజల ఎదురుచూపులు షర్మిలను ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాయి. జై జగన్ నినాదాలు హోరెత్తాయి. ప్రజలను పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ రచ్చబండలు నిర్వహిస్తూ ముందుకు కదిలారు షర్మిల. మోకాలు నొప్పి బాధపడుతున్నా ఎక్కడ ఆగకుండా ప్రజల కోసం కదిలారు. వైఎస్సార్ కాంగ్రెస్ జెండాల రెపరెపల మధ్య సాగిన 58వ రోజు పాదయాత్రలో మహిళా ప్రభంజనం కొనసాగింది. అవ్వలు, తాతలు, పిల్లలు షర్మిల అడుగులో అడుగయ్యారు. చరిత్ర సృష్టిస్తామంటూ ముందుకు కదిలారు. ఇక రంగారెడ్డి వాకిట్లో సాగుతున్న మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్లకు వెళ్దాం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పడం. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టకుండా ఎందుకు నెత్తిన పెట్టుకున్నాడో, కాపాడుతున్నాడో ప్రజలకు చెప్పడం తన పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని షర్మిల చెప్పారు. కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు షర్మిల. చంద్రబాబు అతిపెద్ద అవినీతి పరుడంటూ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మాట్లాడిన షర్మిల తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉంటే అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి విషయంలోనూ ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో ప్రజలకు తెలియజెప్పడం. రెండు, ఇంత ఘోరంగా విఫలమైన ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాసం పెట్టి దించేయకుండా ఎందుకు నెత్తిన పెట్టుకొని కాపాడుతున్నారు అని నిలదీయడం. మోకాలి గాయంతో 53 రోజుల విరామం అనంతరం పాదయాత్ర ప్రారంభించిన షర్మిల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బహిరంగ సభలో వేలాది ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను కడిగి పారేశారు. అంతేకాదు, ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షము, ఒక ప్రభుత్వము ఒకటి ఖాళీ గడువు. కానీ మన రాష్ట్రంలో మటుకు కాంగ్రెస్ తెలుగుదేశం కుమ్మక్కై ఒకటై పనిచేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒకరికి ఒకరు సహాయం తీసుకుంటున్నారు. ఇద్దరు కలిసి సమాచార కమిషన్లో కలిసి తీసుకుంటున్నారు. కలిసి వెళ్ళి చేతిలో చెయ్యి
విభాగాన్ని ప్రశ్నించారు షర్మిల. సీబీఐను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వాడుకుంటోందని మండిపడ్డారు. అధికారం వారి చేతిలో ఉంది కదా అని సీబీఐని తమ ఇష్టమొచ్చినట్లు వాడుకొని జగనన్నలో 4 గోడల మధ్య బందీ చేయడం జరిగింది. ఇక సీబీఐ విషయానికి వస్తే యోగేందర్ సింగ్ అని దాని మాజీ డైరెక్టర్ స్వయంగా చెప్పాడు. సీబీఐని సంస్థ కేంద్రం చేతిలో ఒక కీలకమని, అంతేకాకుండా అది కేంద్ర హోంశాఖ కమిషనర్లలోనే పనిచేయాల్సి ఉంటుంది అని. అలాంటి సీబీఐని వాడుకొని 7 జగనన్నను జైలు పాలు చేశారు. గులాం నబీ ఆజాద్ గారు స్వయంగా చెప్పారు, జగనన్న తమ పార్టీలోనే ఉంటే ఈ పార్టీకి ఏ మంత్రో ఏ ముఖ్యమంత్రో అయిపోయేవాడని. అంటే కేవలం వారిని వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఎవరు వ్యతిరేకించినా వారికి ఈగతే పట్టిందని ఆయన చెప్పకనే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించలేదు కనుక ఆయన ఏ కేసులు ఉండవు, ఏ విచారణలు ఉండవు. చిరంజీవి గారి ఇంట్లో 70 కోట్ల రూపాయలు జరిగింది. ఒక్కొక్క కోటి ఒక్కొక్క పెట్టలో పెట్టుకుని మంచిగా చిరంజీవి గారి సొంత వారి ఇంట్లో దొరికిన దాని మీద విచారణ చేయలేదు, దాని మీద కేసులు జరగలేదు. మొత్తగారు మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద దాడిని ఆ పార్టీకి చెందిన వారు చెప్పినా దాని మీద విచారణ చేయాలి. అలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలా ఉన్న ఈరోజు నీచమైన కుమ్మపు రాజకీయాలు అనుకుంటేనే కడుపు పరుక్కుపోతుంది. షర్మిలకు కత్తిని బహూకరించారు ఇబ్రహీంపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. ఓ పాపకు విజయ అని నామకరణం చేశారు షర్మిల. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. ఈ పాపకు పేరు పెట్టాలని వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. విజయమ్మ అని పేరు పెడుతున్నాం. విజయ విజయ విజయ. సీఎం కిరణ్ కు ఢిల్లీ చుట్టూ తిరగడం తప్ప వేరే పని లేదని విమర్శించారు వైఎస్సార్ అభిమానులు. షర్మిల అడుగులో అడుగు వేయడానికి ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నారని తెలిపారు. ఆధార్ కార్డును ఒక దయ్యంగా ప్రజలు అభివర్ణిస్తున్నారు. షర్మిలకు కష్టాలు చెప్పుకుని జగనన్నకు తెలపాలని ప్రజలు కోరుతున్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక ఉండదనే భయంతో ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ప్రజలను పట్టించుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్, టీడీపీ నేతలు లేరని మండిపడ్డారు. షర్మిలమ్మ గారు వస్తా ఉంటే చుట్టుపక్కల జనాలంతా కూడా వాళ్ళు ఒక బాధలు చెప్పుకుంటా ఉన్నారు. మనం రోజు పేపర్లలో, టీవీలలో చూస్తా ఉన్నాం. ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక గ్యాస్ కావాలన్నా ఈ ఆధార్ కార్డు అనే ఒక దయ్యాన్ని పెట్టి మరి ఈ రోజు ఏది దొరకకుండా చేస్తా ఉన్నారు. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న లీడర్లు కూడా ఎవరికాలు వాళ్ళు దీపావళిలో కానీ ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంలో డబ్బులు సంపాదించుకునే పరిస్థితిలో, ఎందుకంటే రాబోయే కాలంలో మనం చూసే వాళ్ళు ఉండరు. మనకు దిక్కు మొక్కు ఉంటుంది కాబట్టి డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన ఉన్నారు కదా. పేదవాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో వారు లేరు. మరి రాబోయే కాలంలో మరి యొక్క ప్రజలు ఓట్లతో కొట్టి వాళ్ళని తరుగు కొడతారని చెప్పుకోవాలని తెలియజేస్తాం. దుర్మార్గమైన పాలన కొనసాగుతా ఉన్నది. దానికి నిదర్శనమే ఈ జనం. స్వచ్ఛందంగా ఇంతమంది తరలి వస్తా ఉంటే ఈ తెలుగుదేశం, కాంగ్రెస్ కు చెమటలు పట్టి ఏదో రకంగా ఆపాలి, ఏదో రకంగా చేయాలని చూస్తా ఉన్నారు. ఈ జన ప్రవాహంలో మీరు కొట్టుకుపోయేది ఖచ్చితం. ఎందుకంటే ఈ రోజు అన్ని ధరలు పెంచిర్రు, ప్రతి వస్తువుల ధరలు పెంచిర్రు. ప్రజల ఉసురు పోసుకుంటున్నది ఘనత మీది. ఈ రోజు ఢిల్లీ చుట్టూ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఎంతసేపు ఢిల్లీ చుట్టూ తిరగడం తప్పించి ఇంకొక
పని లేదు. అందుకనే జనమందరూ షర్మిలమ్మ పాదయాత్రలో కాళ్ళు కలిపి వాళ్ళందరితో వాళ్ళ సమస్యలు చెప్పుకొని రాబోయే రోజులలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి మా కష్టాలు తీర్చుకుంటామని ఈ రోజు స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితిని సందర్భంగా మీకు తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళందరి కష్టాలు తీరుతాయి అన్న ఆశతో మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఆమె షర్మిల గారు చేసే ప్రతి అడుగులో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గాని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గాని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె ఒక మహిళ పాదయాత్ర చేస్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి అంటే జనం ఉన్నారు, ఎట్లాగో వీళ్ళను కష్టపెట్టాలని చెప్పేసి అంతా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏమి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, షర్మిల పాదయాత్ర సక్సెస్ చేస్తారు. మా బాధలు ఏంటంటే మాకు 30 కిలోల బియ్యం లేవు, 1000 రూపాయలు పెన్షన్లు వేరే రాష్ట్రాలు ఇస్తున్నారు, గ్యాసులు ఇస్తున్నారు. వికలాంగులు కట్టలు తెచ్చుకుని బయట వేసుకుని వండుకోవాలంటే ఏం తీసుకుని 2 కాళ్ళు లేకపోయి 2 కళ్ళు లేకపోయి ఎక్కడికైనా తెచ్చుకొని ఎక్కడ వండుకొని తినాలి మేము. పోనీ సపోజ్ అన్నల తమ్ముళ్ళు కూడా పక్కకి వెళ్ళబడుతున్నాడు వికలాంగుల అన్నలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనాలన్నా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలు కోరుతున్నారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. స్పెషల్ ఎడిషన్ లో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. 53 రోజుల విరామం తర్వాత పాదయాత్ర చేపట్టిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మొదటి విడత పాదయాత్రలో కలుపుకుంటే ఫిబ్రవరి 6న మొదలైన 58వ రోజు పాదయాత్రలో షర్మిలతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు వైఎస్ భారతి, మేకతోటి సుచరిత, శోభా నాగిరెడ్డి షర్మిల వెంట నడిచారు. మరో ప్రజాప్రస్థానంలో జనకిరీటాలు ఎగిసిపడ్డాయి. మరో ప్రజాప్రస్థానం తిరిగి ప్రారంభమైంది మొదలు వేలాది మంది షర్మిల వెంట నడిచారు. ముఖ్యంగా మహిళలు మరో ప్రజాప్రస్థానంలో ఎక్కువగా కనిపించారు. పాదయాత్రలో షర్మిలను కలుసుకున్న మహిళలు రోడ్డు మీదనే సమస్యలు ఏకరువు పెడుతున్నారు. చేతులు పట్టుకుని తమ సమస్యలు వినమని వేడుకుంటున్నారు. రాకముందుకు అప్పుడు మాకొకసారి నెలకొకసారి 70,000 పింఛన్లు ఇచ్చింది. నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత మాకు 3 నెలలకొకసారి వచ్చే పింఛన్లు మాకు 200,000 పింఛన్లు అప్పుడు ఇచ్చింది. దారిలో కలిసిన కల్లుగీత కార్మికుడితో షర్మిల మాట్లాడారు. జగనన్న వస్తే కష్టాలు తీరుతాయని చెప్పారు. డాక్టర్ల సలహాలు, సూచనల మేరకు షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. డాక్టర్ కూడా షర్మిల వెంట నడుస్తూ కాలికి ఉన్న కట్టును పరిశీలించి తగు సూచనలు చేస్తున్నారు. పాదయాత్ర పునఃప్రారంభమైన మొదటి రోజే షర్మిల జనకిరీటాల్లో తడిసి ముద్దయ్యారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. కాంగ్రెస్ టీడీపీలపై ప్రజలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టారని నిప్పులు చెరిగారు. సహకార ఎన్నికల్లో డబ్బులతో గెలిచి రైతులు తమ వైపు ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్ఆర్ అభిమానులన్నారు. మరో ప్రజా ప్రస్థానానికి తరలి వస్తున్న జనాలను చూసి కాంగ్రెస్ టీడీపీలకు చెమటలు పడుతున్నాయన్నారు. ప్రజల ఆలోచనలు అర్థం చేసుకుని పాలించిన ఘనత మహానేత వైఎస్ఆర్కే దక్కుతోందని రంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. కాంగ్రెస్ టీడీపీలను ప్రజలు తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ జిల్లాతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉంది. సిఎల్పి లీడర్ గా, పిసిసి అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా 2 సార్లు 112 సార్లు ఈ జిల్లాలో చేవెళ్ల నుంచి ప్రారంభించినటువంటి సంఘటనలున్నాయి. ఈ జిల్లాలో ప్రతి గుండె రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంబడే ఉంది. ఇప్పుడు మీరు చూస్తారు, 3 రోజులు మా జిల్లాలో పాదయాత్ర ఉంది. దిగ్విజయంగా పాదయాత్ర జరగడమే కాకుండా తెలంగాణ జిల్లాలు మొత్తం కూడా
ఒక ఏకకంఠంతో షర్మిలమ్మ గారి పాదయాత్రలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల ప్రాణహిత లాంటిది కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత రంగారెడ్డి హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి గారి ఫోటోను దేవుని రూపంలో పెట్టుకునేటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి తెచ్చారు కనుక రాజశేఖర రెడ్డి అన్న కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ అండగా ఉంటారని చెప్పి చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన విలువ ఏందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. మా మహిళలకు ఇప్పుడు వాళ్ళ కూతురు షర్మిల పాదయాత్ర నుంచి మళ్ళీ రాజశేఖర రెడ్డి రాజ్యం మళ్ళీ మాకు వస్తుంది జగనన్న నుంచి అని మేము ఆశపడుతున్నామండి. అందుకే రాజ్యం జగనన్న రాజ్యం తప్పకుండా వస్తుంది, మళ్ళీ రాజశేఖర రెడ్డి పాలన జరుగుతుందని మేము మహిళలమంతా ఎదురు చూస్తున్నాం. అందుకే పాదయాత్రలో మేము పాల్గొనాలనుకుంటున్నాం. వాళ్ళు చేసిన పథకాలన్నీ చూసి ఓర్వలేకనే ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఈ విమర్శలు విమర్శిస్తుంది. కాబట్టి ఏ పార్టీ ఏం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరు ఏం చేయలేరు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. మేము ఆయన వెంట ఉంటాం ఈ పాదయాత్రలో. మాకు జగన్ అంటే చాలా ఇష్టం అండి. మాకు ఆయన లేనందుకు మాకు చాలా కష్టాలు ఉన్నాయి. అందుకోసం ఆయనకి మీరు అందరూ కలిసి ఆయనకు గెలిపించి ఆయనకు ఓటాకేసి మంచి గెలిపించి మనందరం సుఖంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మరో ప్రజా ప్రస్థానానికి డప్పులు డాన్సులతో స్వాగతం పలికారు కళాకారులు. వైఎస్ఆర్ వైఎస్ జగన్ పాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. జనరల్ బ్యూరో సాక్షి న్యూస్. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, గ్యాస్ సిలిండర్ అంటేనే భయం వేస్తుందని మహిళలు చెప్పారు. ప్రతి ఒక్కటి ఆధార్ కార్డుకు ముడిపెడుతున్నారని తెలిపారు. తమ సమస్యలు షర్మిలకు చెప్పుకోవడానికి వచ్చామని మహిళలు చెప్పారు. ఒక్కరి ముఖంలోనూ సంతోషం లేదని మహిళలు అంటున్నారు. ప్రభుత్వం పాలన క్షోభ పెట్టిస్తోందని తెలిపారు. వాళ్ళ నాయన చేసిన పనుల గురించి అన్నిటి గురించి మాట్లాడదామని వచ్చినాము. ఆమె వస్తుందంటే మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆమె కాలు నొప్పితో ఆపరేషన్ చేయించుకుని కూడా మా ఊరికి ఒకసారి వచ్చడం మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ పని కట్టుకొని వస్తుంది. ఆమె వస్తుందంటే మాకు సంతోషంగా మేము అంతా అందరు వేటిగా కూర్చున్నాం. రాజశేఖర డయాంలో ఎలా ఉండేది మహిళలకు, ఇప్పుడు ఎలా ఉంది గ్యాస్ విషయంలో? అప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఆధార్ కార్డు అని అదని ఇదని చాలా ఇబ్బంది పెడుతున్నారు. గ్యాస్ రావడం, ఆధార్ కార్డు పెడితేనే గ్యాస్ ఇవ్వడం కానీ పింఛన్లు రావడం లేదు. వాళ్ళ నాన్నున్నప్పుడు 500 పింఛన్ వికలాంగులకు చేసిరు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి వికలాంగులకు పింఛన్ చేస్తానని చెప్పారు గతంలో వాళ్ళ నాన్న. ఇప్పటి వరకు ఏం లేదు. మాకు రాజశేఖర ఉన్నప్పుడు సంవత్సరానికి 12 గ్యాస్లు ఇచ్చేది. మాకు ఇప్పుడు 6 ఇస్తారు. 6 నెలలకు ఒకసారి 8 పెంచుతారు. 300 ఇచ్చేది అప్పుడు గ్యాస్. ఇప్పుడు 450 రూపాయలు చేసిరు. 6 సరిపోతలేవు. మళ్ళీ మనం బయట కొనాలంటే 20 రూపాయలు చెప్తారు. మరి లేని వాళ్ళు ఎట్లా కొట్టాం సార్ మేము గ్యాస్ అని మేము అడుగుదామని మీరు వస్తుంది కదా అడుగుదామని కూర్చున్నాం పొద్దున్న నుంచి. గ్రామానికి అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాగా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు. అప్పుడు 2 బియ్యం పెట్టి ఇప్పుడు రూపాయి కిలో బియ్యం అని ఇస్తుండ్రు. 6 రూపాయల కిలో బియ్యం పెడితే ఏమొస్తుంది? పప్పు అప్పుడు 30 రూపాయల కిలో, ఇప్పుడు 100 రూపాయల కిలో అయింది. నూనె అప్పుడు 50 రూపాయలకు నూనె, ఇప్పుడు 100 రూపాయలకు కిలో. అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మేము ఇప్పుడు గ్యాస్ కొనాలంటే ఇప్పుడు బ్యాంకుల 1000 రూపాయలు అకౌంట్ నెంబర్ తీస్తే గ్యాస్ ఇస్తామంటుండ్రు, ఆధార్ కార్డు తీస్తే గ్యాస్ ఇస్తామంటుండ్రు. ప్రతి ఒక్కదానికి రేట్లు పెరిగినాయి. కిరణ్ ప్రభుత్వం ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవట్లేదని మహిళలు చెప్పారు. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ దేవుడిగా నిలిచిపోయారని మహిళలు అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నుంచి మరి కాసేపట్లో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. అక్కడి నుంచి తాజా పరిస్థితులు మా కరెస్పాండెంట్ విష్ణు అడిగి తెలుసుకుందాం. విష్ణు, ఇవాళ ఎంతసేపట్లో ఇంకా మా పాదయాత్ర ప్రారంభం కాబోతోంది, అలాగే ఇవాళ షెడ్యూల్ ఏంటి?
సీతారామరాజు కాసేపట్లో ప్రజాప్రస్థానం కార్యక్రమం ఇక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. నిన్న తుర్కయంజాల నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇప్పుడు నిన్న సాయంత్రానికి ఇబ్రహీంపట్నంలో ముగియడం జరిగింది. ఈ రోజు ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, ఆగాపల్లి, చౌదరపల్లిలో ఈ పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ పాదయాత్రకు సంబంధించి నిన్న సాయంత్రం వరకు కూడా భారీ ఎత్తున 2 బహిరంగ సభలు అట్లాగే రచ్చబండ కార్యక్రమాల్లో భారీ ఎత్తున ప్రజలు చెరువులతో కలిసి నడవడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి పాలనలో పూర్తిగా సుభిక్షంగా ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం నీళ్లు కనీసం తాగడానికి కూడా నీళ్లు లేకుండా పరిస్థితి ఈ ప్రాంతం అంతా కనబడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా షర్మిల కలిసి తమ గోడు వినవించుకుంటున్నారు. ప్రజాప్రస్థానం ప్రారంభమైన తుర్కయంజాల నుండి ఇబ్రహీంపట్నం వరకు వేలాదిగా జనం తరలి రావడం జరిగింది. పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా 10 గంటల వరకు కూడా చాలా మంది షర్మిల కోసం ఇక్కడ వేచి ఉండి తమ గోడు చెప్పుకుంటామని వివరించడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం ఈ పరిస్థితి ఉదయం 8 గంటలకే ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వందలాది మంది ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా షర్మిలను కలవడం కోసం వచ్చారు. షర్మిలకు సంబంధించి ఈ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ మూలాన ఈ ప్రాంతం ఇబ్రహీంపట్నంలో ఉన్న సుమారు 200 ఇంజనీరింగ్ కాలేజీలో లక్షలాదిగా విద్యార్థులు చదివిన పరిస్థితి నేడు పూర్తిగా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు లేక చదువు మధ్యన ఆపుకునే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇబ్రహీంపట్నానికి ప్రధాన చెరువు కూడా ఎండిపోవడంతో వీటన్నిటికి కారణాలు అట్లాగే షర్మిల చెప్పుకోవడం కోసం చెప్పండి అమ్మా, ఈ రోజు కార్యక్రమం ఎక్కడి నుంచి కొనసాగే అవకాశం ఉంది? ఇబ్రహీంపట్నం నుంచి అండి. నిన్న షర్మిల గారి పాదయాత్రకు అనూహ్యమైన భారీ స్పందన వచ్చింది. మహిళలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కూతురు అంటే మాకు ఆడపడుచు ఎప్పుడు వస్తుందా, మా కష్టాలు ఎప్పుడు చెప్పుకుందామని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ అంతా తొంగలో దక్కుతుంది. వికలాంగులు గాని, మహిళలు గాని, పింఛన్లు గాని ఏవి కూడా రానియకుండా చేశారు. ముఖ్యంగా మా ఇబ్రహీంపట్నంకి వచ్చేసరికి పెద్ద చెరువు ఉన్నది. పెద్ద చెరువుకు పానైతే చేవెళ్లతోటి నీళ్లు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయాలని రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆయన దివంగతులైన తర్వాత మేమంతా దిక్కులేని వాళ్ళమైనాము. ఇప్పుడు తాగడానికి నీరు లేని ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వాన్ని చూసి ఇప్పుడు మా రంగారెడ్డి జిల్లా ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. దీనికి జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వస్తే, ఆయన ముఖ్యమంత్రి అయితే మా జిల్లా అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంటుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు రావడం జరిగింది. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నంత ఒకప్పుడు అంటే ఇటు సెజ్ల ద్వారా కానీ అట్లాగే వ్యవసాయ భూములకు విపరీతమైన ధరలు వచ్చిన తర్వాత ఉన్న కొత్తపాటి వ్యవసాయాన్ని కూడా వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. చెప్పండి సార్, ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏమున్నాయి అనుకుంటున్నారు? ఇక్కడ నీటి సమస్య ఎక్కువ ఉన్నది. ఈ నీటి సమస్య మాకు తీరాలంటే ఈ జగనన్న పరిపాలన రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ తీవ్రమైన నీటి సమస్య ఉంది. అట్లాగే ఇబ్రహీంపట్నం ప్రాంతం నియోజకవర్గం అంతా కూడా సాగునీరు మాట నుంచి తాగునీరు కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఇబ్రహీంపట్నం వెనుకబడిన గిరిజన ప్రాంతాలన్నింటిలో కూడా ఇక్కడ ఎవరు కూడా పనులు చేసుకోలేని పరిస్థితి, ముఖ్యంగా ఫ్లోరైడ్ తో కూరుకున్న పరిస్థితి. కాబట్టి వీటన్నింటికి షర్మిలను కలిసి తమను గోడు వివరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు సీతారామరాజు. థ్యాంక్ యూ విష్ణు, వివరాలు అందించినందుకు. మొత్తానికి షర్మిల పాదయాత్రలో ప్రేమాభిమానాలు పొంగాయి. ప్రజలే సారథులై షర్మిలను నడిపించారు. ఇది రంగారెడ్డి వాకిట్లో మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్డ్.